ముఖ్యమైనటువంటి ఎకానమీ బిట్స్ ఏంటి అనేది చూద్దామండి. ఇప్పుడు ఇవి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు యూపీఎస్సీకి బాగా యూజ్ అవుతాయి. వ్యవసాయ శాఖ రైతుల కోసం ప్రచురిస్తున్న మాసపత్రిక ఏది? ఆప్షన్స్ వచ్చేసరికి ఆప్షన్ ఏ బంగారు పంటలు, ఆప్షన్ బి పాడి పంటలు, ఆప్షన్ సి పసిడి పంటలు, ఆప్షన్ డి సాగుబడి. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి పాడి పంటలు. పాడి పంటలు అనేటువంటి మాసపత్రిక ఎవ్రీ మంత్ వ్యవసాయ శాఖ ప్రచురిస్తుంది రైతుల కోసం. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఆగ్రో క్లైమేట్ జోన్స్ అనేవి ఉన్నాయి? సో ఆప్షన్స్ ఏంటి అంటే ఆప్షన్ ఏ 8, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 6, ఆప్షన్ డి 5. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ సి అండి 6. మొత్తం 6 ఆగ్రో క్లైమేట్ జోన్స్ అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో చౌకధర దుకాణాలు సగటున ఎంతమందికి ఒకటి చొప్పున ఉన్నాయి అని చెప్పి వచ్చిందండి. ఆప్షన్స్ వచ్చేసరికి ఆప్షన్ ఏ 2000, ఆప్షన్ బి 1800, ఆప్షన్ సి 1860, ఆప్షన్ డి 1725. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే 1725. మొత్తం 1725 మందికి ఒక చౌకధర దుకాణం కిందకైతే వస్తుంది. పెట్టండి, ఆంధ్రప్రదేశ్లో యురేనియం నిక్షేపాలు ఎక్కడ ఉన్నాయి అని చెప్పి ఇచ్చారు. ఆప్షన్ ఏ కడప, ఆప్షన్ బి చిత్తూరు, ఆప్షన్ సి కర్నూలు, ఆప్షన్ డి అనంతపురం. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ కడప. కడపలో యురేనియం నిక్షేపాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో మొదటి తీర కారిడార్ ఏది అని చెప్పి క్వశ్చన్ ఇచ్చారండి. ఆప్షన్ ఏ వైజాగ్ టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, ఆప్షన్ బి ముంబై టు చెన్నై కారిడార్, ఆప్షన్ సి చెన్నై టు బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, ఆప్షన్ డి వైజాగ్ టు పూరి ఇండస్ట్రియల్ కారిడార్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే వైజాగ్ టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. దేశంలో మొదటి తీర కారిడార్ ఏది అంటే వైజాగ్ టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. నెక్స్ట్ క్వశ్చన్, ఏపీఎస్ఆర్టీసీ గురించి. ఏపీఎస్ఆర్టీసీ గిన్నీస్ బుక్ ఆఫ్ ద రికార్డును సాధించినటువంటి తేదీ ఏంటి అని చెప్పి అడిగారు. సో ఆప్షన్ ఏ November 14, 1998, ఆప్షన్ బి October 31, 1999, ఆప్షన్ సి August 5, 1997, ఆప్షన్ డి May 4, 1996. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే October 31, 1999, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ఏపీడీడీసీ ఎప్పుడు స్థాపించారు? ఆప్షన్ ఏ 1974, ఆప్షన్ బి 1976, ఆప్షన్ సి 1978, ఆప్షన్ డి 1980. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి 1976. 1976లో ఏపీటీడీసీని స్థాపించడం జరిగింది. విశాఖపట్నంలో హిందుస్థాన్ షిప్ యార్డ్ను ఏ ఇయర్లో స్థాపించారు అని చెప్పి ఇచ్చారు. ఆప్షన్ ఏ 1962, ఆప్షన్ బి 1952, ఆప్షన్ సి 1955, ఆప్షన్ డి 1959. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి 1952. 1952 ఇయర్లో హిందుస్థాన్ షిప్ యార్డ్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాఫీ తోటలు ఏ జిల్లాలో ఉన్నాయి? ఆప్షన్ ఏ విశాఖపట్నం, ఆప్షన్ బి శ్రీకాకుళం, ఆప్షన్ సి విజయనగరం, ఆప్షన్ డి తూర్పుగోదావరి. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే విశాఖపట్నం. ఆప్షన్ ఏ విశాఖపట్నం జిల్లాలో కాఫీ తోటలు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర ప్రణాళిక బోర్డు చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు అని చెప్పి క్వశ్చన్ ఇచ్చారు. ఆప్షన్ ఏ ముఖ్యమంత్రి, ఆప్షన్ బి ఆర్థిక మంత్రి, ఆప్షన్ సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆప్షన్ డి గవర్నర్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ అండి ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రణాళిక సంఘానికి చైర్మన్గా అయితే వ్యవహరిస్తారు.